Hey, hi guys, వెల్కమ్ టు డే ఆఫ్ టాప్ 100 జావా బేసిక్ ప్రోగ్రామ్. ఈరోజు మనం ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనే ప్రోగ్రామ్ని తెలుసుకున్నాం. అలాగే ఎప్పుడు మనం ఫర్ లూప్ యూస్ చేయాలి, ఎప్పుడు వైల్ లూప్ యూస్ చేయాలి అనేది కూడా తెలుసుకున్నాం. ఓకే, విల్ స్టార్ట్. ఫస్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏందనేది చూద్దాం. మనకు ఒక నెంబర్ ఇచ్చారు 123 అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇండివిజువల్గా సమ్ చేయాలి. 1+2+3 ఇది చేస్తే ఎంత వచ్చింది? సిక్స్ అనేది మనం రిటర్న్ చేయాలి. ఏం లేదు, లైక్ 123 అనేది ఒక నెంబర్. లైక్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక్కొక్క నెంబర్ని సమ్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. 3, 2, 1. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 153 అనుకున్నాం. 153 చేసాం అనుకో. 1+5+3 ఈక్వల్ 9, లైక్ దట్. ఓకేనా? ఇది మళ్ళీ చేయాలి. ఓకే, ఇది మనకు సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు దీనికంటే ముందు మనకి ఒక ఐడియా అనేది కావాలి. ఏంటంటే ఫర్ లూప్ వర్సెస్ వైల్ లూప్ విల్ టు యూస్ అని తెలుసుకుంటే చాలా. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనం ఫర్ లూప్కి ఎప్పుడు పోతామంటే, ఫర్ లూప్ ఎగ్జాక్ట్గా మనం ఎప్పుడు పోతామంటే, నీకు తెలుసు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇన్ని నీకు తెలుసు ముందే. ఇది ఓకే, మనం ఒక కోడ్ రాస్తున్నాం, ఆ కోడ్లో నీకు ఇది 10 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి అని తెలుసు అనుకో. అప్పుడు డైరెక్ట్గా ఫర్ లూప్కి వెళ్ళిపో. ఫర్ లూప్ ఏంటంటే you should know you should know how many times you will be iterate. Okay, yeah. నీకు ముందే తెలుసు ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో అని నీకు తెలిసింది అనుకో. అప్పుడు ఫర్ వైల్ లూప్ ఏంటంటే యూ డోంట్ యూ ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో నీకు తెలియదు. అప్పుడు నువ్వు చేసినట్టు వైల్ లూప్. అది ఎలా కనుక్కుందాం అంటే డిఫరెన్స్ వస్తుంది. మనం ఇంతకుముందు నెంబర్ అజికల్స్. ఓకే, ఈ ఏమో రాశాను 10 to 20. వరకు మనం పనులకు నిద్ర తీసుకెళ్ళాం, అందులోకి మనకు కావాలి. అంటే ఏం రాసాము? ఇంట్ ఐ ఈక్వల్ టు ది లో అనేది 10 కన్సిడర్ చేసాం అనుకుంది. ఓకే, లో ఐ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది హై ఐ++. ఓకే, అంటే ఏంటి ఇక్కడ? లో అనేది 10కి అసైన్ చేశాం. ఓకే, ఐ అనేది ఐ అనేది 20కి అసైన్ చేశాం. ఇక్కడ మీకు ఏం తెలుస్తుంది? స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ తెలుసు ఉంది. అప్పుడు పర్లు పర్లు ఎలా వెళ్ళిపోతాం అంటే, స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ తెలుసు, ఎక్కడ టర్మినేట్ అవ్వాలి పర్టికులర్ లూప్ అనే పాయింట్ మీకు తెలిస్తే డైరెక్ట్ గా ఫర్ లూప్ యూజ్ చేసి డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు వైల్ వైల్ లూప్ ఇప్పుడు అంటే మీకు తెలియదు ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో తెలియదు, బట్ ఒక కండిషన్ ని బేస్ చేసుకుని మనం టర్మినేట్ చేయాలి. అప్పుడు వైల్ లూప్ అయిపోతాం. ఇంకేం ఏం లేదు. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం వన్. ఓకే, ఏంటంటే n ఈక్వల్ టు 1.3 సమ్ చేయాలి. ఓకే, n ఈక్వల్ టు 1.56 సమ్ చేయాలి. n ఈక్వల్ టు నెంబర్ ఇప్పుడు చూసుకుంటే సమ్ చేస్తున్నాం. సమ్ ఆఫ్ డిజిట్స్ నెంబర్కి తెలియదండి. ఫస్ట్ టైం ఏంటి? 3 టైమ్స్ ఇటరేట్ చేయాలి. కాన్స్టెంట్ గా లేదు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ టైం ఏంటంటే 4 టైమ్స్ ఇటరేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే 5 టైమ్స్ ఇటరేట్ చేయాలి. ఓకేనా? 5 అది 6. ఇలా ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఫస్ట్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి చేంజ్ అవుతున్నప్పుడు వైల్ పోతే మీకు ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో తెలియదు. ఇక్కడ యూజర్ అనే వాళ్ళు 123 అయినా ఇవ్వచ్చు, 1456 అయినా ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. మీకు తెలియదు ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ నెంబర్ మనకు తెలియదు ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో. అప్పుడు వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. బేస్డ్ ఆన్ కండిషన్స్ అని ఇటరేట్ చేస్తాం. ఓకేనా? ఎందుకంటే మీకు ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో తెలిసినప్పుడు ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో తెలియదు నీకు. ఇక్కడ చూసాం అనుకో, నెక్స్ట్ ఇంకొకటి రావచ్చు, ఇంకొక ఎన్విరాన్మెంట్ ఏంటంటే జస్ట్ వన్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఏంటి? ఒక్కసారి ఇటరేట్ అవుతుంది, ఒకసారి ఇటరేట్ అవుతుంది కదా. యూ కాంట్ ఎక్స్పెక్ట్ హౌ మెనీ టైమ్స్ ఇట్ షుడ్ బి ఇటరేట్. అప్పుడు మనం ఏం చేస్తామంటే వైల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, తెలిస్తే ఫర్ లూప్, తెలియకపోతే వైల్ లూప్. ఇప్పుడు వైల్ లూప్ యూజ్ చేసుకొని మనం సమ్ ఆఫ్ డిజిట్స్ అనే ప్రోగ్రామ్ చూద్దాం. దాని తర్వాత మీకు ఏం బాగా ఉంటుంది. ఓకేనా? ఓకే, మనం చూసుకున్నాం 153 అనేది నెంబర్. ఏం వాల్యూ? n ఈక్వల్ టు 153. ఇదేంటంటే ఇప్పుడు ఏం చెప్తుందంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్లా చేయాలని చెప్తాను. n ఈక్వల్ టు 150 సమ్ చేయాలి.
సమ్ చేయాలంటే ఏంది, ఒక్కొక్క నెంబర్ని తీసుకున్నాం. ఫస్ట్ త్రీ తీసుకున్నాం, లాస్ట్ నుంచి ఉంది. నెక్స్ట్ ఫైవ్ తీసుకున్నాం. ఓకే, ఫైవ్ తీసుకున్నాం. దాని తర్వాత లాస్ట్ వన్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, ఫస్ట్ మనం ఏం చేసుకోవచ్చు, లాస్ట్ నెంబర్ని తీసుకోవాలి. లాస్ట్ నెంబర్ని ఎలా తీసుకున్నాం అంటే, బై యూజింగ్ మాడ్యుల్ ఆపరేటర్. మాడ్యుల్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుందో చెప్తా, ఫస్ట్ చెప్తుంది. ఇప్పుడు 12 మాడ్యులో బై 10 అంటే ఎంత? 10 వన్స్ 10, రిమైండర్ 2. రిమైండర్ ఎంత అంటే 2. ఇది మనకి ఇంపార్టెంట్గా తెలియాలి. 16 మాడ్యులో బై 10 అంటే ఎంత? 16 మాడ్యులో బై 10 అంటే 6. 6, 10 వన్స్ 10, రిమైండర్ 6. ఇప్పుడు ఏంటంటే 13 మాడ్యులో బై 10 ఇస్తాను. ఎంత రిమైండర్ 3. ఇప్పుడు చూడండి, ఇది ఇంపార్టెంట్. మనం మాడ్యుల్ ఆపరేటర్ తెలుసుకోవాల్సిన మెయిన్ కండిషన్ ఇదే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 3 మాడ్యులో 3 మాడ్యులో బై 10 అంటాం. 3 మాడ్యులో బై 10 అంటే ఇక్కడ ఎప్పుడైతే మాడ్యులో ఆపరేటర్ అనేది డినామినేటర్ కంటే న్యూమరేటర్ ఎక్కువ ఉంటుంది, న్యూమరేటర్ అనేది తక్కువ ఉంది అనుకో, కింద వాల్యూ తక్కువ ఉంది అనుకో, కింద వాల్యూ కంటే కింద వాల్యూ డినామినేటర్ అంటాం, పై వాల్యూ న్యూమరేటర్ అంటాం. ఎప్పుడైతే న్యూమరేటర్ తక్కువ ఉంటుందో డినామినేటర్ కంటే, అప్పుడు ఆ వాల్యూ అదే. రిమైండర్ రిమైండర్ ఆన్సర్ ఎంత అంటే అదే. పైన వాల్యూవే, వాల్యూ చిన్నగా ఉన్నది అనుకో కింద కంటే, పైన వాల్యూవే దాని ఆన్సర్. అదే రిమైండర్ ఆపరేటర్ లో పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇంకొకటి చూద్దాం. 5 మాడ్యుల్ బై 10 అంటాం. పోయిందా? పోదు కదా. 10 కంటే చిన్నది 5 అనేది, సో 5 ఆన్సర్. 9 మాడ్యులో బై 10 అంటుంది. 9 మాడ్యులో బై 10 అంటే ఎంత? 9 మాడ్యులో బై 9 అంటే 9. ఎప్పుడైతే చూడండి బ్రోస్, ఇక్కడ ఏది పెద్దది, పై వాల్యూ కంటే మొదటి ఆపరేటర్ అనేది చేసినప్పుడు కింద వాల్యూ కంటే పై వాల్యూ అనేది చిన్నది ఉంది అనుకో, పైన వాల్యూ ఆన్సర్. అంతే ఉంటుంది, చేయండి. ఇప్పుడు 23 మాడ్యుల్ బై 10 చేసాం. అంటే ఏంటంటే 3 కదా. 23 మాడ్యుల్ బై 10 అంటే ఏం చేస్తున్నాం, అసలు ఆల్మోస్ట్ నెంబర్కి మనం రిమైండ్ చేస్తున్నాం. ఎంత వచ్చింది? 3 వచ్చింది. అదే క్లాస్. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలని చూద్దాం. ఇంకోటి మోడల్ ఆపరేటర్లో ఉంది కదా, ఏం లేదు, కింద వాల్యూ అనేది పెద్దగా ఉంది అనుకో, పైన వాల్యూ కంటే పైన వాల్యూ రావచ్చు, అంతకుమించి ఏం లేదు. 153 డివైడెడ్ బై రోజుకోవాలి. 153/10 అంటే ఎంత వస్తుంది వాల్యూ? 15.3, విచ్ ఇస్ నథింగ్ బట్ 15 ఓన్లీ. ఓకే. నెక్స్ట్ ఏంటి? 15 వస్తుంది. 15/10 అంటే ఏంటి? 1. అంతే కదా, కరెక్టే కదా. 1/10 అంటే ఎంత? సంథింగ్ 0 పాయింట్స్లో వస్తుంది. అంటే ఏం చేయాలంటే, ఎవ్రీథింగ్ మనం ఏం చేయాలంటే డివైడ్ బై 10 చేసుకుంటూ ఒక్కొక్క నెంబర్ని రెడ్యూస్ చేస్తాం. అప్పుడు అది ఎన్నాళ్ళు ఎప్పుడైతే 0 అవుతుంది, అప్పటికి మనం వెరిబుల్ని కట్ చేసుకున్నాం. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. మోడల్ ఆపరేటర్ వర్క్ అయ్యేది అలా, లెస్ దాన్ డినామినేటర్ కంటే న్యూమరేటర్ తక్కువ ఉంటే ఏంటి, ఆ వాల్యూ మనకి అది ఒక్క లాజిక్ తీస్తే మనం డిజిట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రోగ్రామ్ ఈజీగా రాసేయచ్చు. ఇక్కడ చూస్తాను చూడండి, n ఈక్వల్ టు 153. ఓకే. వైల్ లూప్ చేసుకున్నాం. ఇంతవరకు మనం దీన్ని రిడ్యూస్ చేసుకుంటూ వస్తుంది. ఎప్పటికి స్టాప్ చేయాలి? ఎప్పుడైతే 0 వస్తుందో నో నీడ్ కదా, అయిపోయింది అక్కడికి. ఇప్పుడు ఇక్కడ వైల్ లూప్ ఎప్పుడు స్టాప్ చేస్తామంటే n greater than 0 వచ్చేంత వరకు ఇటరేట్ చేసుకుంటూనే పోవాలి. మనకి ఏంటి, సమ్ ఆఫ్ డిజిట్స్ కదా, దానికోసం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం, అంటే సమ్ ఈక్వల్ టు 0 అని. ఓకే. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక వాల్యూని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏమేం చేయాలి? ఫస్ట్ 3ని సమ్లోకి యాడ్ చేయాలి, నెక్స్ట్ 5ని సమ్లోకి యాడ్ చేయాలి, దాని తర్వాత నెక్స్ట్ 1 యాడ్ చేయాలి కదా. ఫస్ట్ 3 తెచ్చుకోవాలంటే ఏంటి మ్యాటర్? ఫస్ట్ మనం 3 తెచ్చుకోవాలి. ఏం పడుతుంది? ఫస్ట్ మనం 3 తెచ్చుకొని యాడ్ చేయాలి. 153/10 ఎంత? 150/10, 153/10 అంటే మనకు రిమైండర్ ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే n/3, n/10 చేసామనుకో, లాస్ట్ వాల్యూ మనకు వస్తుంది. 3ని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 10ని యాడ్ చేద్దాం.
ఏం చేసాం మోడ్లో చేస్తే లాస్ట్ వాల్యూ మనకు వస్తుంది, అదే తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్పా, సమ్ ఈక్వల్ సమ్ ఎంత ఫస్ట్ జీరో, వాల్యూ ఎంత త్రీ. త్రీ మనం యాడ్ చేసినాం సమ్కి, అది అయిపోయింది. నెక్స్ట్ ఉంది మనకి త్రీ వద్దు, 300 మనం యాడ్ చేసినాం. ఇప్పుడు మన ఎన్ వాల్యూ ఎంత కావాలి, ఓన్లీ 15 కావాలి. లాస్ట్ నెంబర్ రిమూవ్ చేయాలంటే ఏంటి ఏంటి మ్యాటర్, లాస్ట్ నెంబర్ ఇక్కడ మనం రిమూవ్ చేస్తాం అంటే డివైడెడ్ బై 10 చేస్తే లాస్ట్ నెంబర్ వెళ్ళిపోయింది, 15 ఒకటి మిగిలింది అంతే కదా. అదే ఎంత ముందు మనం తెలుసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఎన్ ఈక్వల్ టు ఎన్ బై ఎన్. ఇది రిమూవ్ చేస్తానంటే లాస్ట్ నెంబర్ రిమూవ్ చేయాలి. ఎందుకు రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం లాస్ట్ నెంబర్ ఒకటి సండేకి యాడ్ చేసేసాం అంతే కదా. సింపుల్ థింగ్. ఇప్పుడు మన ఫైనల్ అంటే అంటే ఆ వాల్యూ ఎన్ వాల్యూ పడితే జీరో వరకు పోయింది. సో మనం ప్రింట్ చేస్తాను, దాని తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి. చూసారా, 1 + 5 + 3, 6 + 3 9. ఒక వాల్యూ తీసుకున్నాం, 9 + 8 అంటే 17, +0 0 17 కదా. అది మ్యాటర్. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే సింపుల్ గా మనకి ఎలా పోవాలి, 153 అనేది మనం తీసుకున్నాం అనుకో. మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1ని సపరేట్ యాడ్ చేయాలి, 5ని సపరేట్ యాడ్ చేయాలి, 3ని సపరేట్ యాడ్ చేయాలి. మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే లాస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ 3 అనేది తీసుకోవాలి. మనం 3 తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఎన్ మోడ్లో బై ఎన్ మోడ్లో బై ఏం చేసాం అనుకో, లాస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఫస్ట్ 153, 153 మోడ్లో బై 10 అంటే 3 వచ్చింది. నెక్స్ట్ మనం దీనికి ప్యారలల్ గానే ఏం చేస్తున్నాం, ఓకే, ప్యారలల్ గానే ఏం చేస్తున్నాం అంటే ఎన్ మోడ్లో బై 10 చేస్తున్నాం. ఎన్ మోడ్లో బై 10 చేస్తుంటే ఏమొస్తుంది, 153 డివైడెడ్ బై 10 అంటే ఎంత, దీని 50. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత సెకండ్ ఇటరేషన్ లో, 15 అంటే ఎంత, నెక్స్ట్ 5. ఫస్ట్ మనం 3 సపరేట్ తీసేసాం, యాడ్ చేసేసాం సమ్లీ, నెక్స్ట్ 5 తీసాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ప్యారలల్ గా దాంతో పాటు మనం ఏం చేయాలంటే ఎన్ మోడ్లో బై ఎన్ డివైడెడ్ బై 10 చేస్తాం. ఎందుకు చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ఇటరేషన్ లో 15/10. ఓకే, 15/10 అంటే ఎంత, 10 × 1 = 10, అంతే. 10 1 పాయింట్ సంథింగ్ అన్న 1. నెక్స్ట్ 1 మాడ్యులో బై 1 మాడ్యులో బై 10 చేస్తే ఎంత, 1 మాడ్యులో బై 10 చేస్తే చెప్పే కదా. ఇది ఈ ఒక్క పాయింట్ కోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఎప్పటికైనా మోడల్ ఆపరేటర్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూ డినామినేటర్ అనేది పెద్దగా ఉంది అనుకోండి, న్యూమరేటర్ అనేది చిన్నగా ఉంటే న్యూమరేటర్ ఆన్సర్ 1 వచ్చింది. ఓకేనా, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి ఏమైతే వాల్యూస్ వస్తున్నాయో దాన్ని టెంప్లేట్ చేసుకున్నాం. 3 కావచ్చు, 5 కావచ్చు, 1 కావచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే యాడ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు లాస్ట్కి ఏమొస్తుందంటే 1 డివైడెడ్ బై 10 అంటే ఎంత, సంథింగ్ జీరో, జీరో సంథింగ్. మనం కండిషన్ ఏం చేస్తున్నాం, వై ఎన్ గ్రేటర్ దాన్ జీరో అయితే ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు జీరో ఈజ్ గ్రేటర్ దాన్ జీరో, లాస్ట్ కండిషన్ మనకి ఎన్ వాల్యూ ఎంత అంటే ఇదంతా ఎన్ అప్డేషన్, ఈ 3 లైన్స్ ఎన్ వాల్యూ ఎంత జీరో, జీరో ఇస్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. సో ఈ లూప్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. టర్మినేట్ అయిపోయిన తర్వాత సమ్ ఎంత, ఈ 3 + 5 + 1 ని సమ్ యాడ్ చేసి ఫైనల్ గా సమ్ మనం ప్రింట్ చేస్తున్నాం. చూద్దాం కదా, ఇక్కడ మనకి ఎన్నిసార్లు వైల్ లూప్ ఇటరేట్ అవుతుందో తెలియదు. ఇక్కడ విషయానికి 1008 అంటే 4 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీకు 7 ఇచ్చిన దగ్గర 6 టైమ్స్ ఇటరేట్ అవుతుంది, కరెక్టా. సో మనకి ఎన్నిసార్లు వస్తుందో తెలియదు, యూజర్ వాల్యూని బట్టి ఈ వైల్ లూప్ అనేది ఇటర్ అవ్వాలి. అండ్ ఈ యూజర్ వాల్యూ బట్టే మనకు వైల్ లూప్ అనేది ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనకి తెలియదు ప్రీ డిఫైన్ ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలి అని, దానికోసం వైల్ లూప్ యూస్ చేస్తాం. వైల్ లూప్ కి ఫర్ లూప్ ఎందుకు డిఫరెన్స్ చెప్పిందంటే, ముందు ప్రోగ్రామ్ అంతా మేము ఫర్ లూప్ యూజ్ చేసాం, ఎందుకంటే మనకు తెలుసు ఇన్నిసార్లు ఇటరేట్ అవ్వాలి, 10 సార్లు ఇటరేట్ అవ్వాలి, 100 సార్లు ఇటరేట్ అవ్వాలి తెలుసు. ఇక్కడ తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ 45 ఇచ్చాను అంటే 2 టైమ్స్ ఇటరేట్ అవ్వదు, నెక్స్ట్ 456 ఇచ్చాను 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. అందుకు వైల్ లూప్ అనేది తెలియనప్పుడు ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ లూప్ అనేది ఎన్నిసార్లు తెలిసినప్పుడు ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. లాజిక్ అర్థమైంది కదా. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ 3 స్టెప్స్. మోడల్ అనేది ఎందుకు చేస్తామంటే, మోడల్ ఆపరేటర్ అనేది ఎందుకు చేస్తామంటే, ఇది సింపుల్ గుర్తుపెట్టుకొని, టు గెట్ ది లాస్ట్ డిజిట్, టు గెట్ ది లాస్ట్ డిజిట్ డివైడెడ్ బై ఏం చేస్తాం, టు రిమూవ్ ది లాస్ట్ డిజిట్. ఈ విధానం తెలిసి అనుకో, బేసిక్ ప్రోగ్రామ్తో ఆడుకుంటారు. ఈ 2 పాయింట్స్ డివైడెడ్ బై 10 ఎందుకు చేస్తాను, ఆల్రెడీ మనం 5 యాడ్ చేసేసింది.
నువ్వు 4 ఒక్కటే యాడ్ చేయాలి. సో డివైడ్ బై చేసామనుకో లాస్ట్ నెంబర్ వెళ్ళిపోయింది. 4 అనేది మిగిలింది. నెక్స్ట్ 4 మల్టిప్లై బై 10 చేస్తే ఏమవుతుంది? 4 ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ 4 డివైడెడ్ బై 10 చేసి జీరో. ఎందుకు జీరో అయిపోయింది? ఆ 10 నెంబర్లు ఉన్నాయి అందులో మనం ఈ వాల్యూని టర్మినేట్ చేయాలి. ఎప్పుడు టర్మినేట్ అవుతుంది? ఇది జీరో కన్నా తక్కువ అయినప్పుడు అయిపోయింది. సింపుల్ థింగ్. ఇది ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గైస్.